శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ బాబా చెప్పే ఈ గురువాకు విను తల్లి, తప్పకుండా ఆనందిస్తావు. నీకోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది. నా మాటలలో వింటావా అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి. అయితే బాబాగారు చెప్పేటువంటి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు ఆ సాయినాథుని మాటలలోనే విందామా? బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీకోసం ఒక ఆశ్చర్యాన్ని తీసుకొచ్చానమ్మా. అందుకు సంబంధించి నేను నీ దగ్గరకు వస్తున్నాను. అందుకే ఈ సందేశం నీకు అందిస్తున్నాను తల్లి. నిజమే బిడ్డ, ఈరోజు నేను నిన్ను కలవబోతున్నాను. ఈ రాత్రిలోపు ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు చేరుకుంటాను. నాతో పాటు నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త నీకోసం తీసుకొస్తానమ్మా. ఈరోజు నువ్వు నా కోసం వచ్చినా రాకపోయినా సరే, నేను మాత్రం నిన్ను తప్పకుండా కలుస్తాను. ఈ ఒక్కరోజు కొంచెం గమనిస్తూ ఉండు తల్లి. ఎంతలే అని అశ్రద్ధ చేయకు. ఇది నీ దగ్గర నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు నా దగ్గరకు వచ్చి, సాయి, నేను నిన్ను ఎంతో అభిమానిస్తూ ఉన్నాను కదా, నా తండ్రి స్థానంలో నిన్ను ఉంచి పూజించుకుంటూ ఉన్నాను కదా, మరి ఒక్కసారైనా నువ్వు నా వైపు చూస్తున్నావా తండ్రి? నీ ఆశీస్సులు నాకు అందిస్తూ ఉన్నావా అని అడిగావు. నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు. అసలు నేను నీ కంట్లో పడుతున్నానా లేదా అని నా దగ్గర మొరపెట్టుకున్నావు కదా బిడ్డ. చెప్తాను విను. కొన్నిసార్లు నువ్వు నిన్ను మీరి తప్పులు చేస్తూ ఉన్నావమ్మా. తరువాత పశ్చాత్తాపపడి బాధపడుతూ ఉన్నావు. ఆ తరువాత నా దగ్గరకు వచ్చి, నేను చేసిన తప్పుకి నన్ను మన్నించు బాబా అని అడుగుతూ ఉన్నావు. నేను క్షమించానా లేదా అన్న అనుమానంతోనే నువ్వు నన్ను అలా అడుగుతూ ఉన్నావు. బాబా, నన్ను ఇష్టపడుతున్నావా లేదా, నీ ఆశీస్సులు నాపై ఇస్తున్నావా లేదా అని నాతో మొరపెట్టుకుంటూ దెబ్బలాడుతూ ఉన్నావు. అంతే కదా? చూడు తల్లి, నీ కోరికలు, నీ ప్రార్థనలన్నీ కూడా నా దగ్గర పెడుతున్నావు. అవి నెరవేరవేమో అని సందేహం నీకు కలిగింది. నీ జీవితం ఇంతకు ముందు ఎలా ఉంది అని ఒక్కసారి తిరిగి చూడు బిడ్డ. ఒక అడవిలా ముళ్ళు చెట్లు కలిగిన ఆ దారిలో నా చెయ్యి పట్టుకొని నువ్వు నడిచావమ్మా. ఇక నా వల్ల కాదు అన్న సమయంలో నీ వేలు పట్టుకొని నిన్ను తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవునా కాదా? చెప్పు. నువ్వు నేను చూపిన దారిలో నడిచేదానివి. ఇప్పుడు నేనే నీకు ప్రపంచంలా మారాను. సాయి సాయి అని నా చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు నా బిడ్డవి తల్లి. సాధారణంగా చిటికెడు అభిమానానికే నేను లొంగిపోతాను. అలాంటిది నువ్వు నాపై తట్టుకోలేని అభిమానాన్ని, ప్రేమని అందిస్తూ ఉన్నావు. అంతా సాయి, ఈ ప్రపంచం అంతా సాయి అంటూ నన్నే ప్రాణంగా పూజించావు. అలాంటి నీకు చేయకుండా ఇంకెవరికి చేస్తాను చెప్పు తల్లి? నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా. నీకు వచ్చే మంచి, చెడు, తీపి, చేదు, ఆనందం, కష్టం ఇవన్నీ నేను నీకిస్తున్నాను. ఈ ఒక్క రహస్యాన్ని తెలుసుకో. నిన్ను నువ్వు గెలవాలనే నేను నీ కోసం వస్తూ ఉన్నానమ్మా. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారని తెలుసుకుని
నాపై అభిమానాన్ని ఇంకా ఎక్కువ చేసుకునే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది బిడ్డ. నా బాబా నా తోడు ఉంటూ నా పనులన్నీ చేస్తారు అని నువ్వు పదే పదే చెప్పుకునే మాటలన్నీ కూడా నాకు తెలుసు. నమ్మకంతో ఉన్నావు కదా. నా సాయి నా కోసం ఏదైనా చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదా. నన్ను పూర్తిగా నమ్మావు. నా సమాధిలో ఉన్న పూలు కూడా నీ ప్రశ్నలకు సమాధానమిస్తాయి బిడ్డ. ఈరోజు నీకు ఆశ్చర్యకరమైన సమాధానం ఇస్తాను. ఈ గురువాక్కు తీసుకుని నీకోసమే నేను ఏదో ఒక రూపంలో వస్తాను తల్లి. వచ్చి నీకు ఒక ముఖ్యమైన వార్తను చేరుస్తాను. కొంచెం గమనిస్తూ ఉండు, అప్పుడు నీకే అర్థమవుతుంది. ధన్యవాదాలు సాయి అని చెప్పడానికి నువ్వే నా దగ్గరకు వస్తావు. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను బిడ్డ. ఈరోజు ఈ గురువాక్కు నీకైనది. నీకోసమే నేను వస్తున్నాను తల్లి. ఆనందంగా ఉండు. నా దర్శనం కోసం ఎదురుచూడు. ఆనందంగా నన్ను ఆహ్వానించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాడమ్మా. నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. తమ సర్వస్వము బాబాగారే అని నమ్మే బిడ్డల కోసం బాబాగారు తెచ్చిన వార్త అండి ఇది. వాళ్ళు ఎలాంటి సందర్భంలో కూడా బాబాగారిని దూషించరు. బాబాగారి పైన అపనమ్మకాన్ని పెంచుకోరు. ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉంటారు. బాబాగారి మీద నమ్మకాన్ని కోల్పోరు. అలాంటి వారందరికీ కూడా ఈరోజు బాబాగారు తన దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అని చెప్తూ ఉన్నారండి. 1000 కళ్ళతో ఎదురు చూడండి ఫ్రెండ్స్. బాబాగారు ఏదో ఒక రూపంలో వస్తారు. ఒక మంచి శుభవార్తను మీకు అందిస్తారు. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉండండి. సంతోషంగా బాబాగారిని ఆహ్వానించండి. అలాగే బాబాగారు చెప్తూ ఉన్నారు, మీకు ఇచ్చే ప్రతి సంతోషం, చేదు, తీపి, కష్టం, నష్టం అన్నీ నేనే ఇస్తున్నాను. వాటన్నింటినీ తిరిగి తీసుకునే బాధ్యత నాది అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. మీకు స్వయంగా బాబాగారే కష్టాన్ని కల్పిస్తున్నారు అంటే దానికి అర్థం మిమ్మల్ని మీరు గెలవాలనే ప్రయత్నం. తన బిడ్డలు ఎప్పుడూ కూడా అసమర్థులుగా ఉండకూడదు. ఏ పనినైనా సరే చేసుకోగలగాలనేటువంటి ఒక చిన్న ఆశ మాత్రమే అండి. అందుకే ఆ భగవంతుడు మనకు శక్తికి మించినటువంటి కష్టాన్ని ఇవ్వడండి. ఒక సమస్య మనకు వచ్చింది అంటే తప్పకుండా దానిని సాల్వ్ చేసుకోగల ఆ సామర్థ్యం కూడా మనకుంటుంది. దానిని అనవసరంగా మనం దాన్ని పెద్ద భూతద్దంలో చూసి అతి పెద్ద సమస్య, అది నా శక్తికి మించిన సమస్య అని బాధపడుతూ ఉంటాం. ఫ్రెండ్స్, ఒకవేళ అది మీ చెయ్యి దాటిపోతుంది అంటే స్వయంగా భగవంతుడే దిగొస్తాడండి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేయడానికి. అందుకే ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోకూడదండి. ఏది ఏమైనా సరే ఆ తండ్రి నా వెంటే ఉంటాడు, నాకంతా మంచే చేస్తాడు అని నమ్మాలి. నమ్మిన ఆ క్షణం నుంచే మీ జీవితం మారుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా బాబాగారి రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూడండి. మీ ఇంటికి వచ్చిన ఎవ్వరి మీద కూడా కోప్పడకండి. ఆనందంగా వాళ్ళని ఆహ్వానించండి. తప్పకుండా ఆ తండ్రి నోటి నుంచి మీరు వినాలనుకున్న శుభవార్తను ఖచ్చితంగా వింటారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.